ఇక మరొక అప్డేట్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులైతే నెలకొన్నాయి. డిమాండ్ రకం విత్తనాలు కోసం జిల్లా నలుమూల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షాపుల ముందైతే బారులు తీరారు. విత్తన ప్యాకెట్ల కోసం ఉదయం నుంచి కూడా క్యూలలో కట్టి నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో స్వల్ప లాఠీ చార్జ్ అయితే చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూల నుండి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. షాపుల ముందు బారులు తీరారు. విత్తన ప్యాకెట్ల కోసం ఉదయం నుంచి క్యూలలో నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. పద్మ, ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కొరత రైతులను వేధిస్తుంది. రాశి పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఈ రోజు విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బార్లు తీరారు. ఉదయం 7 గంటల నుంచి ఆదిలాబాద్ లోని దుకాణాల ముందు క్యూ కట్టారు. రైతులు విత్తనాల కోసం అధిక సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు పంపిణీ కేంద్రాలకు చేరుకుని విత్తనాల పంపిణీ పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య వ్యాపారులు రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రైతుకు 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. తమకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయడం లేదని, కేవలం 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకున్నది. అన్నదాతలపై పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.